మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోటేశ్వరరావు, నేను కొండే మండల పార్టీ అధ్యక్షుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ కి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ఈ కొండేపిలో 16వ వర్ధంతి సందర్భంగా కొండేపిలో నాయకులందరం కలిసి ఇక్కడ మండలాఫీస్ ఎదురుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి బొమ్మకి ఘనంగా నివాళులు అర్పించి పులిహార ప్రసాదాలు పంచుకొని ఒక పండుగ వాతావరణంగా ఈ వేడుకల్ని జరుపుకుంటా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని ఎంతో ఘనంగా మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఈరోజు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్క గ్రామంలో ఒక పండుగ వాతావరణంలో రైతులందరూ ఆదర్శంగా తీసుకుని రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ పేద రైతులకి కానీ బడుగు బలహీన వర్గాల వారికి కానీ ఆదర్శంగా నిలుస్తూ ఆ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితోటి మేమందరం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఘనంగా నివాళులు తెలియజేసుకోవడమే ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కొండపి నియోజకవర్గం జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు మహానేత, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి మహానేత, గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, ఆరోగ్యశ్రీ ప్రదాత, జలయజ్ఞ ప్రదాత, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి మహా గొప్ప నాయకుడు. ఏ నాయకుడు కూడా ఈరోజు ప్రజల హృదయాల్లో నిలిచారు. ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారంటే, ఇంతమంది ముఖ్యమంత్రులు ఏకైక ముఖ్యమంత్రి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించి ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి, సింహమే ప్రతి వారికి గుర్తుంటుంది. అలా సింహంలాగా ప్రజల్లో రాజుగా నిలిచి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడు అకాల మరణం చెంది ఆయన పోయిన తర్వాత ఆయన సింహం పిల్లని మనకు వదిలిపోయాడు. ఈరోజు కొదమ సింహం మనకి పరిపాలించి 5 సంవత్సరాలు పరిపాలించి శాశ్వతంగా గుర్తుండేటట్టుగా ఒక నాయకుడు వచ్చాడంటే ఆయన పెట్టిన పథకం అందరికీ ఉపయోగపడాలా, అందరికీ అది గుర్తుండిపోవాలి. పలానా పథకం పలానా నాయకుడు పెట్టాడని. అలాగే అమ్మఒడి పథకం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి పథకం ఇచ్చాడంటే ఎంతో ఆలోచించి